చెప్పారు ఈ మొత్తం భూ ప్రపంచంలో ఎవరితైనా నేను తప్పుగా ఏదైనా మాట్లాడినానేమో సో వాళ్ళందరితో నేను క్షమాపణ అడుగుతున్నాను. ఒక మాట మనం చెప్పేస్తే మనం ఇవాళ వరకు ఎవరెవరికైనా ఏదైనా అనుకొని ఏదైనా తప్పు జరిగింది లేకపోతే వాళ్ళకు దుఃఖం ఇచ్చినాము అంటే క్షమాపణ మనం అడిగేశాము. సో వాళ్ళు ఇక్కడ ఉంటే ఉండకపోతే కూడా మన భావన అయితే శుద్ధంగా అయిపోయింది కదా, శుద్ధమైన భావన మన లోపల వచ్చింది. సేమ్ అట్లనే నాకు ఎవరైనా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏదైనా బాధాకరంగా నా మీద ఏదైనా చెప్పినారు అనుకుంటే వాళ్ళందరినీ నేను ఇవాళ క్షమిస్తున్నాను అని మనమే అనుకుంటే మన భావన ఇప్పుడు ఏమైపోయింది, కోమలైపోయింది, అంటే సాఫ్ అయిపోయింది, శుద్ధమైపోయింది. సో మన భావన మనం క్షమాపణ అడగాలా లేకపోతే వేరే వాళ్ళకు క్షమించాలా, దీని గురించి ఎదురున్న వ్యక్తి ఎదురున్న పార్టీ అవసరం లేదు. జస్ట్ మనం అనుకుంటేనే ఇది జరుగుతుంది, మనం లోపలే అనుకోవాలి. ఇప్పుడు నా వల్ల ఒక చీమ కూడా చనిపోయింది అనుకో, మనం క్షమాపణ అడిగేస్తాము. సో ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఎవరికో మనం ఒక మాట చెప్పేస్తాము, వాళ్ళకు దుఃఖం భావం వచ్చిందనుకో. సో ఇది మొత్తం మన లోపల ఉన్న భావన మీదనే ఉన్నది. ఇట్లాంటి భావన ఒకవేళ మన లోపల వచ్చేస్తే మీరు ఒక సాధులాగా సంతలాగా భగవంతునికి చాలా దగ్గర మనిషిలాగా అయిపోతారు అని భయ్య చెప్తున్నారు.